ఆర్కేపురం అష్టలక్ష్మి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. శ్రావణ మాసం తొలి శుక్రవారం కావడంతో అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు భక్తులు. తెల్లవారుజాము నుంచి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అష్టలక్ష్మి అమ్మవారి మహిమలతో ఆలయం కీర్తి ప్రతిష్టలతో వెలుగొందుతుందన్నారు ప్రధాన అర్చకులు లక్ష్మీ నరసింహాచారి. లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణ దర్శనం భక్తులకు సకల సుఖ సంతోషాలు కలిగిస్తుందన్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయంలో అన్నదానం నిర్వహించామని చెప్పారు అర్చకులు. 8 రూపాయలు ప్రతిబింబించేటువంటి ఈ దేవాలయంలో మనకు శ్రావణ మాస ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. శ్రావణ మాసం అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి మాసం. మనకి ఈ మాసంలో పౌర్ణమి సందర్భంలో ఆ పౌర్ణమి ఉన్న సమయంలోనే శ్రవణ నక్షత్రం అనేది మనకి ఆవిర్భవిస్తుంది కనుక చాంద్రమానాన్ని అనుసరించి ఇది శ్రావణ మాసంగా పరిఢవిల్లుతోంది. అలాగే అమ్మవారికి మనకు శ్రీ సూక్తంలో చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం అని చెప్పేసి చంద్రుడి యొక్క సహోదరిగా అంటే తిరిగేటువంటి చాంద్రమాన ప్రతిరూపకంగా కూడా పరిఢవిల్లుతోంది అమ్మవారు అన్నమాట. అందుకని చెప్పి శ్రావణ మాసం అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైంది కనుక అమ్మవారికి ఈరోజు తెల్లవారుజామున 4:30 గంటలకి సుప్రభాత సేవతోటి ప్రారంభమైంది. తర్వాత 5 గంటలకు ఆరాధనాది కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 5:30 నుంచి అభిషేక మహోత్సవం ప్రారంభమైంది. 9 కలశాలతోటి ఆదిలక్ష్మి సమేతుడు అయినటువంటి శ్రీమన్నారాయణ స్వామి వారికి అభిషేక మహోత్సవాన్ని మనం నిర్వహించుకున్నాం. అష్టలక్ష్మి దేవాలయం వాసవి కాలనీలో వెలిసినది ప్రసిద్ధిగాంచిన దేవాలయం. ఇది తెలుగు రాష్ట్రాలనే కాక మొత్తము భారతదేశంలోనే ప్రఖ్యాతి కాంచిన క్షేత్రంగా చిన్నజీయర స్వామి ధృవీకరించారు. ఈ క్షేత్రంలో ప్రతి కార్యక్రమం కూడా మనకు తిరుపతి మాదిరిగానే జరుగుతుంటాయి. ఉదయం గోవుతో స్టార్ట్ అయ్యి గోవు వచ్చిన తర్వాతనే ముఖద్వారం తెరుస్తున్నారు. గోవుతో స్టార్ట్ అయిన తర్వాత ఆలయం తెరుస్తుంది. ఇక్కడ శుక్రవారం కూడా ప్రతి శుక్రవారము సహస్ర దీపాలంకరణ అర్చనలు జరుగుతుంటాయి. ప్రతి శుక్రవారం ఇక్కడ గోపూజ జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం